యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో ఘనమైనది. యెహోవా నీ నామము. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. సూర్య చంద్రుల నాపితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. సూర్య చంద్రుల నాపితివి. యెహోవా నీ నామము. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. బలపరిచే వాక్యము అనే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. దయచేసి మీ అందరి ప్రార్థనలు, దేవుని కృప ఈ కార్యక్రమాలు కొనసాగించడానికి దేవుడు సహాయం చేస్తూ వచ్చారు. మరి ప్రతి మంగళవారం సాయంత్రం 7:30 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభించబడుతుంది. కనుక మీరు మాత్రమే కాకుండా ఇతరులకు కూడా తెలియచేసి దేవుని యొక్క వాక్యం ద్వారా వారిని బలపరచాలని ప్రేమతో తెలియజేస్తున్నాను. ఈరోజు మన సందేశం పడిపోయిన స్థితి నుంచి పైకి లేచుట ఎలా అనే చిన్న సందేశాన్ని మనం క్లుప్తంగా ధ్యానం చేద్దాం. పడిపోయిన వారిని పైకి లేపుట ఎలా అనే అంశాన్ని మనం క్లుప్తంగా ధ్యానం చేద్దాం. మార్కు సువార్త 2వ అధ్యాయము 3వ వచనం నుంచి చదువుదాం. కొందరు పక్షవాయువు గల ఒక మనిషిని 4 చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. చాలామంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక ఆయనున్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గల వారిని పరుపుతోనే దింపిరి. యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పెను. శాస్త్రులలో కొందరు అక్కడ కూర్చుండి ఉండిరి. వారు, ఇతడు ఇట్లు ఎందుకు చెప్పుచున్నాడు? దేవదూషణ చేయుచున్నాడు కదా. దేవుడొక్కడే తప్ప పాపమును క్షమింపగలవాడెవడని తమ హృదయములలో ఆలోచించుకొనిరి. వారు తమలో తాము ఇలాగున ఆలోచించుకున్నట యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకొని, మీరు ఇలాంటి సంగతులు మీ హృదయములలో ఎందుకు ఆలోచించుకొనుచున్నారు? ఈ పక్షవాయువు గలవానితో నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా? నీవు లేచి నీ పరుపెత్తుకొని నడుమని చెప్పుట సులభమా? అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలనని వారితో చెప్పి, పక్షవాయువు గలవానిని చూచి, నీవు లేచి నీ పరుపెత్తుకొని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నానెను. తక్షణమే వాడు లేచి పరుపెత్తుకొని వారందరి ఎదుట నడిచిపోయిన గనుక వారందరూ విభ్రాంతి నొంది, మనం ఇలాంటి కార్యములను ఎన్నడూ చూడలేదని చెప్పుకొనుచు దేవుని మహిమపరచిరి. సహజంగా ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక టైంలో శారీరకంగానో మానసికంగానో ఆత్మీయంగానో కృంగిపోవటం, పడిపోవటం అనేది జరుగుతుంది. దీనికి ఎవరమో అతీతులం కాదు, మహాప్రవక్త ఏలియాతో సహా, మరి గొప్ప దైవజనుడు పేతురు లాంటి వారితో సహా ఎవరు కూడా అతీతులు కారు. సో అయితే మనం ఇక్కడ నేర్చుకునే పాఠం ఏంటంటే, రైట్, పడిపోయిన మాట వాస్తవమే, మరి లేచుట ఎలా అది ఆలోచించాలి. అంతేగాని ఇక పడిపోయాను కదా, నా స్థితి ఇంతే అని ఎవరు అనుకోరు కదా. ఎవరైనా దారిని పోతా ఒక ఎదురురాయి తగిలి పడతారు, పడిపోయిన వెంటనే లేస్తారు కదా. లేక ఏదైనా పరిస్థితులను బట్టి కింద పడతారు, వెంటనే లేస్తారు కదా. ఎవరో ఒక సహాయం తీసుకొని లేస్తాం కదా. ఒకసారి జరిగినా లేస్తాం, 2 సార్లు జరిగినా లేస్తాం, 3 సార్లు జరిగినా లేస్తాం. జీవితంలో ఓపిక ఉన్నంత వరకు ఎన్ని మార్లు పడతామో అన్ని మార్లు లేవటానికి ప్రయత్నిస్తాం. దీని అర్థం మీరు పడిపోండి లేకుండా అని కాదు. కానీ పడిపోయిన వ్యక్తి పడిపోయిన స్థితిలోనే ఉండకూడదు, ఉండాల్సిన అవసరం లేదు. అది దాని ఉద్దేశం.
ఇక్కడ యేసు ప్రభువారు ఒక పక్షవాయువు కలిగిన వ్యక్తిని తన పరుపుతో సహా లేపి నడిపించాడు. ఇది సంఘటన. క్రైస్తవ ప్రపంచంలో చాలామందికి ఈ విషయాలు తెలుసు. అయితే వ్యక్తిగతంగా మన దాకా వచ్చినప్పుడు మనం దాన్ని ప్రాక్టికల్గా అభ్యాసం చేసుకోలేకపోతున్నాం. ఈ కార్యక్రమం వింటున్న బిడ్డలు ఏదో ఒక కారణంతో ఆర్థికంగా నలిగిపోతున్నో, అనారోగ్యాలతో నలిగిపోతున్నో, కుటుంబ సమస్యలతో నలిగిపోతున్నో, బహుశా మీరు ఇలాగ అనుకుంటున్నారేమో, మా జీవితం అయిపోయింది, ఇంక నేను ఇక లెగవలేను, ఈ స్థితిలో పడ్డాను, ఇంక నేను లెగవటానికి నాకేముంది, నా పరిస్థితి బాగలేదు అని చెప్పి ఇక నీ జీవితానికి నీవే ఫుల్ స్టాప్ పెట్టుకుంటామేమో. ఏదో బ్రతుకుతున్నాంలే, చావలేక బ్రతుకుతున్నాం అన్నట్లుగా మానసిక సంబంధమైన పక్షవాతంతో నువ్వు పడిపోయిన స్థితిలో ఉంటే ఈ బలపరిచే సందేశం నీ కొరకే. నీకు నిజంగా నమ్మకం ఉంటే ఆమెన్ అని చెప్పు. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నాతో మాట్లాడిన దేవుడు ఈ సందేశం ద్వారా నీతో కూడా మాట్లాడుతున్నాడు. అందుకే నేను నా అనుభవంలో నుంచి చెప్తున్నాను. ఇక్కడ విషయం ఏంటంటే మార్క్స్తో 2వ అధ్యాయం 3వ వచనంలో కొందరు పక్షవాయువు గల ఒక మనుష్యుని నలుగురి చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. కొందరు, ఈ మాట మీ మనసులో పెట్టుకోండి. కొందరికి ఒక ఆలోచన వచ్చింది. ఏంటి? అరే, మన దగ్గర పక్షవాతంతో పడిపోయిన ఒక వ్యక్తి ఉన్నాడు, ఈ వ్యక్తిని ఎట్లాగనన్నా బాగు చేయాలి, ఈ వ్యక్తిని లేవనెత్తాలి, ఈ వ్యక్తిని యేసయ్య దగ్గరికి తీసుకెళ్ళాలి అనే ఆలోచన వాళ్ళకి వచ్చింది. ఎంత అద్భుతమైన విషయం అండి. ఈ కొందరిని గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అంటే ఈ లోకంలో చాలామంది ఉంటారు, కానీ ఒక సదరు వ్యక్తిని లేకపోతే ప్రక్కన వ్యక్తిని పైకి తేవాలి, లేపి నడపాలి, లేపి నిలబెట్టాలి, పడిపోయిన స్థితిలో ఈ వ్యక్తిని ఉంచకూడదు అనే ఆలోచన ఆ కొందరిలో రావటం ఎంత అద్భుతం. నా ఆలోచన ఏంటంటే ఆ కొందరిలో నీవుండాలి, ఆ కొందరిలో నేనుండాలి. నేను సేవకి వెళ్ళిన స్థలంలో చెన్నారెడ్డిపల్లి అనే ప్రాంతం ఫస్ట్ వెళ్ళాను. అక్కడ ఎయిడ్స్ రోగంతో ఒక సహోదరుడు పడిపోయాడు, మంచంలోనే ఉన్నాడు, బక్క చిక్కిపోయాడు, ఎముకలు గూడి తప్ప ఏమీ లేదు. సరే, ఇక నా భారం ఏంటంటే దేవుని కార్యం అతను చూడాలి, అతను ప్రభువుని తెలుసుకోవాలి, అతను ప్రభు ప్రేమ తెలపాలని అతని దగ్గరికి వెళ్ళి అతని మంచం మీద కూర్చొని అతని కాళ్ళు పట్టుకొని అతనికి పరిచర్య చేస్తా, అతనికి సువార్త చెప్తా, అతనికి నేను చేయగలిగిన పరిచర్యను చేశాను. వాస్తవంగా అతను ప్రభువుని నమ్ముకోలేదు అప్పటికే, కానీ దేవుని సేవకునిగా నా ప్రార్థన విన్నాడు, నా పరిచర్య చూశాడు, హృదయపూర్వకంగా యేసు ప్రభుని అంగీకరించాడు, తన పాపాలు ఒప్పుకున్నాడు, క్షమించబడ్డాడు, కొంతకాలం ధైర్యంగా జీవించి ఆ తర్వాత ప్రభు దగ్గరికి వెళ్ళాడు. అంటే ఆ వ్యక్తిని లేపాలి. ఆత్మ సంబంధంగా లేచాడు, శరీర సంబంధంగా కొంతకాలం లేచాడు. దేవుని సేవకునిగా మనం ప్రతి ఒక్కళ్ళు ఇలాంటి ఆత్మ కలిగి ఉంటే, ఇలాంటి ఆలోచన కలిగి ఉంటే మన ఇళ్ళ ప్రక్కన వాళ్ళని ఎంతమందిని లేపచ్చు. ఇదొక అనుభవం. ఆ కొందరు ఏం చేశారు? నలుగురు చేత మోయించుకొని ఆయన దగ్గరికి తీసుకొచ్చారు. నలుగురు చేత అంటే ఈ కొందరు నలుగురిని తయారు చేశారు. అయ్యా, ఆ వ్యక్తి పడిపోయాడు, తనంతట తానుగా ప్రభు దగ్గరికి వెళ్ళలేడు, మీరు నలుగురు 4 పక్కలు పట్టుకోండి, అతన్ని యేసయ్య దగ్గరికి తీసుకెళ్దాం అనే ఆలోచనతో ఆ నలుగురిని మోటివేట్ చేశారు. నేను ఒక మాట చెప్తున్నా, మీరు ఎంతకాలం నుంచి మందిరాలకు వెళుతున్నారో, ప్రభువుని తెలుసుకున్నారో నాకు తెలియదు. మీ ద్వారా ప్రభావితము చేయబడిన నలుగురున్నారా? మీ ద్వారా ప్రభావితం చేయబడిన నలుగురున్నారా? నేను ప్రభువులోకి వచ్చిన తర్వాత మా కుటుంబం అంతా నీ పరిచర్య చేయాలి ప్రభువా అని ప్రార్థన చేశాం. ఇలాగ మా కుటుంబంలో అనేక మంది దేవుని సేవకులు అయ్యారు. మేము వెళ్ళే ప్రతి గ్రామంలో అనేక మంది సువార్త ద్వారా రక్షించబడటం, ప్రభు దగ్గరికి రావటం జరిగింది. సరే, ఈ విషయాలు నేను ఎక్కువసేపు చెప్పడం నా ఉద్దేశం కాదు. నీవు ఎప్పుడైతే పడిపోయిన స్థితి నుంచి లెగవాలనుకుంటావో, లేకపోతే నీవు ఎప్పుడైతే పడిపోయిన స్థితిలో ఉన్న ప్రజలను లేవనెత్తాలి అని నీకు ఆలోచన వస్తుందో, నీవు ఇతరులను మోటివేట్ చేయటం ప్రారంభించు. ఇతరులతో మాట్లాడు, ఇతరులను ప్రేరేపించు, ఇతరులకి భారం పెట్టు, ఇతరులకు నువ్వు చేయాల్సిన పరిచర్య చేయి. దేవుడు సహాయం చేస్తాడు, దేవుడు కార్యం చేస్తాడు. రిచర్డ్ ఉమ్రానీ జైల్లో పడ్డప్పుడు యేసుక్రీస్తుని అంగీకరించినందుకు అదే జైల్లో పడిన ఒక వృద్ధుడు ఉన్నాడంట. ఆ వ్యక్తి రోజుకు ఒక రొట్టె పెట్టేవాళ్ళంట. అయితే ఆ ఒక్క రొట్టె కూడా తాను తినకుండా ఈ రిచర్డ్ ఉమ్రానీ పక్కనున్న వాళ్ళకి పెట్టేవాడంట.
వాళ్ళు అడిగారంట ఒకరోజు, అయ్యా నీవే వృద్ధుడివి, ఆకలితో ఉన్నావు, నువ్వు తినొచ్చు కదా, నువ్వు తింటే నువ్వు కొంచెం బ్రతుకుతావు కదా అంటే ఆయన అనేవాడంట, అయ్యా నేనెటు వృద్ధుడిని, చనిపోతాను, చావుకు దగ్గర అయ్యాను. మీరు యవనస్తులు, మీరు తిని మీరు ఆరోగ్యం తెచ్చుకొని మీరు జైలు బయటకు వెళ్ళిపోతే మీరు అనేక మందికి ఉపయోగపడతారు అని చెప్పి వాళ్ళు జైల్లో ఉండి కూడా మోటివేట్ చేసేవాడంట. దేవుని బిడ్డలారా, భక్తులకి ఎంత ఆలోచన ఉంది. ఒక తల్లిగా, ఒక తండ్రిగా నువ్వు దేవుని కొరకు పడిపోయిన వ్యక్తిని లేవటానికి మోటివేట్ చేసే, ఆ ప్రేరేపించే మనసుంటే ఎంత బాగుంటుంది. మా తండ్రి గారు డేవిడ్ గారు యెహోవా నీ నామం ఎంతో బలమైంది అనే పాట రచయిత గారు ఎంతమందిని బలపరిచేవాడు, ఎంతమందిని బలపరిచాడు. ఒకసారి నాతో చెప్పారు, ఒక కుంటి వ్యక్తి, ఒక అనారోగ్యంతో ఉన్న వ్యక్తి, అన్నయ్య నా పరిస్థితి ఇది, నేను ఎక్కువ సేవ చేయలేకపోతున్నాను అని ఉత్తరం రాస్తే ఆయన్ని ఎంత బలపరిచాడో, అలానే చిన్న చిన్న సేవకుల్ని ఎంత బలపరిచేవాడో, చిన్న చిన్న సంఘాలు, చిన్న చిన్న గ్రామాల్లోకి వెళ్ళేవాళ్ళు ఎంత బలపరిచేవాడో, ఆయన ద్వారా ఎంతమంది దేవుని కొరకు తయారు చేయబడ్డారు. దేవుని సేవకునిగా మీతో చెప్తున్నాను, మనము పడిపోయినా, మన చుట్టూ ఉన్నవారు పడిపోయినా మనము ఇతరులని ప్రేరేపించాలి, మనల్ని మనం ప్రేరేపించుకోవాలి. ఎస్, నా దేవుడు నన్ను లేపుతాడు, నా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు, నా దేవుడు నన్ను విడిచిపెట్టడు, నా దేవుడు నాకు సహాయం చేస్తాడు అని నిన్ను నువ్వు బలపరుచుకొని ఇతరులను బలపరిస్తే దేవుడు ఎంత గొప్పగా కార్యం చేస్తాడు. కనుక ఈ కొందరు నలుగురి చేత మోయించుకొని యేసు ప్రభు యొద్దకు వెళ్ళారు. దేవుని సేవకుని చెప్తున్నా వినండి, యేసయ్య యొద్దకు వస్తేనే సమస్యకు పరిష్కారం. ఆమెను చెప్పండి. కొంతకాలం తర్వాత అయినా ఈ సత్యం తెలుసుకుంటాం. వాచ్మెన్ ఈయనే దైవజనుడు ఒక మాట చెప్పేవాడంట, కాస్త ఆలస్యంగానో కాస్త త్వరగానో ప్రతి మనుషుడు ఒక సత్యం తెలుసుకుంటాడు. అదేమనగా తన అభివృద్ధికి తానే ఆటంకమని. ఈరోజు దేవుని సేవకునిగా ప్రేరేపించబడి నీతో మాట్లాడుతున్నా, కాస్త ఆలస్యంగానో కాస్త త్వరగానో ప్రతి మనుషుడు ఒక సత్యం తెలుసుకుంటాడు. అదేమనగా ఎప్పటికైనా నిన్ను లేవనెత్తేది యేసు ప్రభువేనని, ఎవరినైనా లేవనెత్తగలిగేది యేసు ప్రభువేనని. అందుకనే ఆయన యొద్దకు తీసుకెళ్ళారు. చాలామందికి అర్థం కాదు, ఎక్కడికెక్కడికి వెళుతూ ఉంటారు. కొందరు భూత వైదికుల దగ్గరికి వెళ్తారు, కొందరు అంతరాలు వేసేవాళ్ళ దగ్గరికి వెళ్తారు, కొందరు మోసాలు చేసేవాళ్ళ దగ్గరికి వెళ్తారు, కొందరు రకరకాల మాటలు చెప్పేవాళ్ళ దగ్గరికి వెళ్ళి చివరికి ఎంత నష్టపోతారో, డబ్బు నష్టపోతారు, ఆర్థికంగా మోసపోతారు, మానసికంగా మోసపోతారు, శారీరకంగా మోసపోతారు. వాళ్ళకు ఉన్న ఆరోగ్యం అంతా పోయి మరణానికి చేరువైనా కానీ కొందరికి కళ్ళు తెరవు. ఈరోజు మీతో చెప్తున్నాను, సేవకు నువ్వు నీ సమస్యలు ఎవరి దగ్గరికి వెళ్తున్నావో, వ్యక్తిగతంగా నా జీవితంలో నేను నా 21వ సంవత్సరంలో నా ప్రభు దగ్గరకు వచ్చినాక నాకు శాంతి దొరికింది. నేను నా జీవితాన్ని సెటిల్ చేసుకోవాలని, నేను బ్రతకాలని, నేను కార్పెంటర్ని అవుదామని ప్రయత్నం చేశాను, ఎలక్ట్రీషియన్ అవుదామని ఆ ప్రయత్నం చేశాను, లేక షార్ట్ హ్యాండ్ టైప్రైటర్ అవుదామని ఆ ప్రయత్నం చేస్తాను, కార్ డ్రైవర్ అవుదామని ఆ ప్రయత్నం చేశాను, ఇంజనీరింగ్ చదువుదామని, ఎంసెట్ రాద్దామని ఆ ప్రయత్నం చేశాను. నన్ను లేవనెత్తుకోవటానికి నేను ఎన్నో ప్రయత్నాలు చేశాను. అయితే ప్రభు దగ్గరకు రాకుండా నేను చేసిన ప్రతి ప్రయత్నం విఫలమైపోయింది. చివరికి నెమ్మది శాంతి లేని పరిస్థితుల్లోకి వెళ్ళాను. అప్పుడు ప్రభు దగ్గరకు వచ్చాను, ప్రభువా నువ్వు నాకు నిద్ర పట్టిస్తే, నువ్వు నాకు శాంతినిస్తే నీ బిడ్డగా మారతానయ్యా అని మాట ఇచ్చాను. ఇక ఆ రోజు నుంచి నా జీవితం దేవుని చేతులకు పెట్టాను, దేవుని దగ్గరికి వెళ్ళాను. ఆ ప్రభు నన్ను అంచెలంచెలుగా ఆశీర్వదిస్తూ నేటికి 25 సంవత్సరాలు దాటిపోయింది ఆ ప్రభుని నమ్ముకొని. నా 21వ సంవత్సరంలో ప్రభువుని తెలుసుకున్నాను. ఇప్పుడు నాకు 51వ సంవత్సరము. దేవుడు అద్భుతంగా ఇన్ని నమ్మకంగానే సహాయం చేస్తూ వచ్చాడు. ఈరోజు నీతో చెప్తున్నాను, నువ్వు ఎవరి యొద్దకు వెళుతున్నావు? నీ సమస్యను తీర్చడానికి బంధువులు తీర్చగలరా? తల్లిదండ్రులు తీర్చగలరా? మనుషులు తీర్చగలరా? వైద్యులు తీర్చగలరా? నువ్వు చేసే ప్రయత్నం ఏంటి? నువ్వు కొంతమందికి నాకు సమస్యలు పోవట్లేదు, నేను చస్తే సమస్య పోద్దను. చస్తే సమస్య పోదు, అస్సలు పోదు. చావు దగ్గరికి వెళ్తే సమస్య పెరిగేదే కానీ ఇంకేంది లేదు. ఒకటే మార్గం, యేసుని వద్దకు రా. ఇప్పుడు నీకు ఒక ఆహ్వానం, ఈ బలపరిచే వాక్యం అనే ఈ సందేశం ద్వారా నువ్వు ఎక్కడున్నా, ఏ పరిస్థితుల్లో వాక్యం వింటున్నా, అయ్యా హృదయపూర్వకంగా నా చేతులు జోడించి నీతో మాట్లాడుతున్నా. నువ్వు ప్రభువుని నమ్ముకో, ప్రభువుని తెలుసుకో, ప్రభుతో మాట్లాడు, నీకున్న స్థితిని చెప్పు. ప్రభువా నా పరిస్థితి ఇది, నేను ఇలా పడిపోయాను, ఇలా చెడిపోయాను, లేకపోతే ఈ స్థితిలో దిగజారిపోయాను, నన్ను లేవనెత్తయ్యా అని నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తారు. అలాగా ఆ వ్యక్తిని ప్రభు దగ్గర తీసుకొచ్చారు. అయితే
ప్రభు దగ్గర తీసుకురాగానే సమస్య పోయిందా, సమస్య తీరిందా అంటే కాలేదు. నలుగురు మోయించుకొని ఆ ఇంటి దగ్గరకు వస్తే ఆ ఇంటి నిండా జనమే. ప్రభు దగ్గరికి వెళ్ళడానికి అస్సలు కుదరలేదు, అస్సలు వెళ్ళలేకపోయారు. మేము ఎంతో ప్రయత్నం చేశాను, ప్రభు దగ్గర రావాలని చాలా ప్రయత్నం చేశాను, అయినా లాభం లేదు, ఉపయోగం లేదు. ఇంతమంది చుట్టూ ఆటంకంగా ఉన్నారు. ఇంతమంది ఆటంకం ఉంటే నేనేం చేయగలను? సో నా ప్రయత్నం నేను చేశాను, అల్ల కాలేదు, అందుకని మళ్ళీ వెనక్కి పోదాం అని చెప్పి వాళ్ళు వెనుతిరిగి వెళ్ళిపోవాలి. చాలామంది జీవితాలు ఏం చేస్తారు, చర్చికి వస్తారు, ప్రార్థన చేసుకుంటారు, ఏదో అవసరమైతే మారుమనసు పొంది బాబుని తీసుకుంటే అది కూడా చేస్తారు. కానీ వాళ్ళకి సమస్య తీరదు. సమస్యలు తీరకపోగానే ఏమంటారంటే నేను ఏదో చేయాల్సింది చేశాను కానీ ప్రభు ఏం చేయలేదు, నా వల్ల కాలేదని వెనక్కిపోతారు. ఒక బ్రదర్ చెప్తున్నారు, అయ్యా 7 వారాలు రమ్మన్నారు, అయ్యా 7 వారాలు పోయాను, ఏమీ లాభం లేదు, అందుకని ఆగిపోయాను అంటున్నాడు. వాళ్ళు ఒక టార్గెట్ పెట్టుకున్నారు, దేవా నువ్వు చేస్తే నీ దగ్గరకు వస్తా, నేను చేస్తే వస్తా, లేకపోతే వదిలేస్తా అన్నట్లుగా. అది కాదు పద్ధతి. ఆటంకాలు ఉంటాయి. ఒకళ్ళు దేవుడిని విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు, లేకపోతే మరి ఏ కారణమో మనుషులే నీకు అడ్డుగా ఉన్నారో, పరిస్థితులే నీకు అడ్డుగా ఉన్నాయో, నువ్వు దేవుల్లో ఎదగకుండా, నువ్వు పైకి లేవనెత్తబడకుండా, దేవుని కార్యం నువ్వు చూడకుండా, ఏది ఎవరు ఎలా ఆటంకంగా ఉన్నారో, నీకు నువ్వే ఆటంకంగా ఉండొచ్చు, నీ కుటుంబం ఆటంకంగా ఉండొచ్చు, నీ చుట్టూ పరిస్థితి స్నేహితులు ఆటంకంగా ఉండొచ్చు. దేవుని సేవ నేను చెప్తాను, నువ్వు ఆ ఆటంకాలను అధిగమించడం నేర్చుకో. వీళ్ళు ఏం చేశారు తెలుసా? ఆ ఇంటి ఆయనతో ఎలా మాట్లాడారో నాకు తెలియదు. ఆ ఇంటి పైకి ఎక్కి కప్పు విప్పి సందు చేసి పరుపుతోనే అతన్ని దించారు. దీన్ని ఆటంకాలను జయించడం అంటారు. ఒకసారి ఆలోచించు, నీ ఆత్మీయ జీవితంలో కానీ నీ విశ్వాస జీవితంలో కానీ నీకు ఆటంకాలు ఎదురైనప్పుడు నువ్వు ఎలా చేసావు, ఎలా చేస్తున్నావు? కొంతమంది చిన్న సమస్య వస్తే సార్ సంఘానికి మానేస్తారు. ఏమ్మా సంఘానికి రావట్లేదు, ఎందుకు రాలేదంటే నేను రానన్నా. ఒక అతను అంటాడు, నేను రానన్నా, నేను రానంటే రాను. నేను అక్కడ భోజనానికి కూర్చుంటే నాకు సరిగ్గా వడ్డించలే, ముఖముఖాలు చూసి వడ్డిస్తున్నారు, అందుకే నేను రాను. అంటే సాతానుడు ఆ వ్యక్తిని ఒక ఆత్మ సంబంధమైన సంఘానికి దూరం చేయడానికి ఏదో ఒక వ్యక్తిని వాడుకున్నాడు. ఆ రోజు సరిగ్గా భోజనంలో తను అనుకున్నది జరగలేదు, అంత మాత్రం వెనక్కిపోవటమేనా? అంతేనా? కొంతమందికి కొందరు పడని వాళ్ళు సంఘాల్లోకి వస్తూ ఉంటారు, ఇక వాళ్ళని చూసి వీళ్ళే ఆగిపోతారు. ఒక సిస్టర్ నాతో, అయ్యా మా పిల్లలకి మీ దగ్గర బాప్టిజం ఇప్పిస్తానయ్యా అని చెప్పింది. మంచిదమ్మా అన్న. 1 వారం వచ్చింది, 2 వారాలు వచ్చింది, ఇంక మానేసింది. 2-3 వారాలు చూశాను, రాలేదు. నేను వెళ్ళి అడిగాను, అక్క ఏంటి మీ పిల్లలకి మీ వాక్యం మాకు నచ్చింది, మాకు బాగా అర్థమైంది, మా పిల్లలకి మీ దగ్గర బాప్తిసం ఇప్పిస్తానన్నావు, అసలు మీ పిల్లలు రాలేదు, నువ్వు రాలేదు, ఎందుకు రాలేదు అని అడిగాను. అంటే ఆమంటుంది, అయ్యా మీ సంఘం ఏదో మంచి సంఘం అనుకున్నాను, మీ సంఘం కూడా అట్లాంటిదేలే అంది, మీ సంఘం కూడా అందరిలాంటిదేలే, నేనేదో ప్రత్యేకంగా అనుకున్నాను. ఏంటమ్మా అసలు సమస్య ఏంటంటే, ఏమి లేదులే అయ్యా, మీ సంఘానికి వచ్చేవాళ్ళు అందరూ మంచివాళ్ళు అనుకున్నా, కానీ మీ సంఘంలో ముందు కూర్చుంటుందే ఆమెను చూసి ఆగిపోయాను. ఏంటి ఆమెను చూసి నువ్వెందుకు ఆగిపోయావు? అసలు ఆమెకి నీకేం సంబంధం? ఆమెకి నాకేం సంబంధం అంటే, నన్ను ఒక సంస్థలో చేర్చి ఆమె నాకు రావాల్సిన కమిషను ఆమె తీసుకుంటుంది, ఆమెకు రావాల్సిందే ఆమె తీసుకుంటుంది, అడిగితే నా మీదకి తగాదు వచ్చింది. అట్లాంటి ఆమె మీ సంఘంలో సంఘ పెద్దంటగా, అట్లాంటి ఆమెగా ముందు కూర్చొని ప్రార్థన చేస్తుంది, అట్లాంటి ఆమె ఉన్న సంఘానికి నేను రానయ్యా అంది, మానేసింది. ఆ రీతిగా ఆమె సంఘానికి దూరం అయిపోయింది. ప్రియ దేవుని బిడ్డ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉంటే, నీవు పడిన స్థితి నుంచి లేపటానికి దేవుడు సరిపోతాడు. ఆమెను చెప్పు. దేవుని వాక్యం సరిపోతుంది. దేవుడు నీ కొరకు నిర్ణయించిన దైవజనుడు ఆత్మ సంబంధమైన దేవుని సేవకుడు సరిపోతాడు. ఎవరో సరిగా భోజనం వడ్డించలేదనో, లేకపోతే ఎవరో నీ గిట్టని వారి సంఘంలోకి వచ్చారేనో, లేకపోతే ఇంకా ఏదో ఒక కారణమో, విశ్వాసులు మంచివాళ్ళు కాదేనో, సేవకులు మంచివాళ్ళు కాదేనో, పరిస్థితులు బాగాలేవనో, లేకపోతే ఇంకేదో మన కులం కాదనో, మతం కాదనో, మన దేవుడు కాదనో, ఇలాంటి రకరకాల కారణాలు ఆటంకంగా పెట్టుకొని నువ్వెందుకు నిజ దేవునికి దూరం అవుతావు? ఎంతకాలం ఇలాగుంటావు? నువ్వు పడిపోయిన స్థితిలోనే ఉండాలని ఎందుకు అనుకుంటున్నావు? నువ్వు లెగవటం ముఖ్యం, నువ్వు సంతోషంగా ఉండటం ముఖ్యం, మీరు శాంతి సమాధానంతో వదిలటం ముఖ్యం. ఆటంకాలు ఎన్నెన్నో అధిగమించడం నేర్చుకో. అదే వాళ్ళు చేశారు. ఆ సందు చేసి విప్పి ఆ పరుపుతోనే దించితే బైబిల్ ఏం చెప్తుంది, యేసు వారి విశ్వాసం చూచంట. నిజంగా ఈ మాట చూస్తే నాకు కడుపు ఎంత నిండిపోయిందో. వారి విశ్వాసం చూచి
ఈ రోగి ఎట్లున్నాడని కాదు, అసలు ఈ వ్యక్తులు ఎంత ప్రయాసపడ్డారు, ఎంత నమ్మారు. నలుగురు మోసుకొని వచ్చారు, ఆటంకం ఉంటే పైకెక్కారు, సందు చేసుకున్నారు, పరుపుతోనే తిప్పారు. అంటే నేను ఎలాగనైనా ఈ వ్యక్తిని బాగు చేయగలననే విశ్వాసం వీళ్ళలో ఉంది. సో నేను ఖచ్చితంగా కార్యం చేయాలి అని ప్రభు అనుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకో, చాలామంది పైకి లేవనెత్తబట్టడానికి మాకు మంచి పరిస్థితులు లేవని కృంగిపోతూ ఉంటారు. అయ్యా మేము పడిపోయాం, మా కుటుంబం పడిపోయింది, మా పరిస్థితులు పడిపోయినాయి, డబ్బులు ఉన్నప్పుడు అర్థం కాల, ఇప్పుడు డబ్బు అంతా లేదు, ఇప్పుడు ఇంకా డబ్బు అయిపోయింది, ఏమి లేదు, బ్రతకడమే కష్టమైపోయింది, ఇంకేం పైకి వస్తాం. ఆరోగ్యము వయసు బలం ఉన్నప్పుడు అర్థం కాల, ఇప్పుడు ఆరోగ్యం లేదు, బలం లేదు, వయసు కూడా లేదు, ఇంకా ఏం పైకి వస్తాం. మా వెనక ముందు ఎవరన్నా ఉండి మమ్మల్ని పైకి లేపుతారేమో అనుకున్నా, జీరో, ఎవరు లేరు, మమ్మల్ని ఎవ్వరు పట్టించుకునే వాళ్ళు లేరు. బెల్లం ఉన్నంతకాలం మేకలు వచ్చినట్లు మేము బాగున్నంతకాలం మా దగ్గరకు వచ్చారు, ఇప్పుడు మా పరిస్థితులు తేడా పడ్డాయి, ఎవ్వరూ రావటంలా, పలకరించేవాళ్ళు లేరు. ఇది మా పరిస్థితి, ఇంకా మేమేం పైకి వస్తాం. అంటే మనిషి దేన్ని చూస్తున్నాడు? డబ్బుంటే పైకి వస్తామని, మనుషులుంటే పైకి రాగలమని, ఇంకా ఏదో అందరూ సపోర్ట్లు ఉంటే, లేకపోతే వయసు ఉంటే, లేకపోతే ఆరోగ్యాలు ఉంటే లేవనెత్తబడతాం అనుకుంటున్నారు. ఈరోజు బలపరిచే వాక్యం అనే ఈ సందేశం నీతో చెప్పే మాట ఏంటంటే, యేసు నీ విశ్వాసాన్ని చూస్తాడు. నీ వెనక ఎంతమంది ఉన్నారా, ముందు ఎంతమంది ఉన్నారా, నీ జేబులో ఎంత డబ్బు ఉందా లేదా, నీకు ఎంత వయసు ఉందా, ఎంత ఆరోగ్యం ఉందా, ఇవి కాదు. యేసు ప్రభు చూసేది ఏంటంటే నీకు ఎంత విశ్వాసం ఉంది అది చూస్తాడంతే. యేసు ప్రభు దగ్గర డబ్బులు ఉన్న వాళ్ళే పోవటం అయితే పేదోళ్ళు అసలు రాలేదు. యేసు ప్రభు దగ్గర అందం వయసు ఉన్న వాళ్ళైతే నిరుపేదలు వదిలివేయబడిన ప్రజలు రాలేరు. కానీ యేసు ప్రభు ఒక మనిషి యొక్క విశ్వాసాన్ని చూస్తారు. యేసు నీ విశ్వాసాన్ని చూస్తున్నాడు. నువ్వు ధైర్యంగా ఉండు, ప్రభువా నా దగ్గర ఏమీ లేదు, ఉన్నా పాటున వచ్చుచున్నాను తండ్రి అన్నట్లుగా. నేను ఇప్పుడే ఉన్న స్థితిలో నేను నమ్ముకుంటున్నా, ఏమైనా చేయయ్యా, ఏదైనా మేలైన కీడైన చావైన బ్రతుకైన లాభమైన నష్టమైన నాకు నీవే దిక్కు, నీవు తప్ప నాకు ఎవరు లేరు ప్రభువా. నీ చేతుల్లోకి వస్తున్నా, నీ చేతుల్లో నా జీవితాన్ని పెడుతున్నా. ఆ ఒక్క విశ్వాసాన్ని దేవుడు చూస్తాడండి. 95 డిసెంబర్ మాసం అనుకుంటున్నాను, కొంచెం ఒక నెల అట్లా ఇట్లా, అంతకంటే కాదు. గుంటూరు రైల్వే స్టేషన్లో ఒంటరిగా కూర్చున్నా. దేవుడు నన్ను సేవకు రమ్మని ప్రేరేపిస్తున్నాడు. నాకైతే సేవ అంటే ఇష్టం లేదు. సేవలో ఎంత కష్టాలో మా నాన్నగారి ద్వారా నేను తెలుసు. నేను ఒక సేవకుని కుమారుణ్ణి. సేవకుని ఎంత అవమానిస్తారో, సేవకులు ఎంత పేదరికాన్ని అనుభవిస్తారో, సేవకులకి ఎన్ని కష్టాలు వస్తాయో ఇవన్నీ కళ్ళారా చూసినండి. కాబట్టి నేను ప్రభువా నేను మాత్రం సేవ చేయను, చదువుకుంటాను, జాబ్ సంపాదించుకొని అవసరమైతే నీ సేవకులకి సహకారిగా ఉంటాను, కానీ సేవ చేయను ప్రభువా, అది నా ఆలోచన. అయితే ప్రభు నన్ను ప్రేరేపిస్తున్నాడు, బలవంతం చేస్తున్నాడు. అంతరంగంలో ఒక బలమైన ఒత్తిడి. గుంటూరు రైల్వే స్టేషన్లో దాదాపు రాత్రి 10:30 గంటలప్పుడు ఒక్కడిని ఒక ప్లాట్ఫామ్ మీద కూర్చున్నాను. చీకట్లో కూర్చొని ఆలోచన చేస్తున్నాను. ప్రభు ఏమో సేవకు రమ్మంటున్నాడు, నాకేమో సేవకు వచ్చే పరిస్థితులు లేవు, అంత ధైర్యం లేదు, అంత విశ్వాసం లేదు, లేకపోతే అంత పరిస్థితులు లేవు, ఏం చేయాలి అని ఆలోచించేసి ఇక నేను సేవకు రాకపోతే నాకు మనశ్శాంతి ఉండే పరిస్థితులు లేవు. హృదయంలో ఒక బలమైన ఒత్తిడి. ఇక ప్రభు చేతిలో పెట్టా, ప్రభా నీ పైన విశ్వాసంతో అడుగు పెడుతున్నానయ్యా, నా పరిస్థితులు భవిష్యత్తులో ఎలా ఉంటాయో నాకు తెలియదు, ఏమన్నా కానీ నువ్వు బ్రతికిస్తావో లేకపోతే వదిలేస్తావో, ఏ పరిస్థితులైనా నా జీవితం ఈ రైల్వే స్టేషన్లో నీ చేతిలో పెడుతున్నా అంతే. దేవుని బిడ్డలారా నిజంగా నమ్మండి, ఆ చిన్న విశ్వాసం కళ్ళు మూసుకొని నా జీవితాన్ని ప్రభు చేతిలో పెట్టాను. ఆ చిన్న విశ్వాసం ప్రభు చూచాడు. నాకు తగినంత చదువు లేదు, అందచందాలు లేవు, వెనక ముందు బ్యాక్గ్రౌండ్ ఏమి లేదు, ఎటువంటి పరిస్థితులు చెప్పుకోవటానికి సాధారణమైన వ్యక్తులకు ఉండే పరిస్థితులు ఏమీ లేవు. అయితే నా ప్రభు నాకు సహాయం చేశాడు. ఆయన ఎంత నమ్మదగినవాడంటే డిసెంబర్ 8వ తారీఖు 94వ సంవత్సరంలో యేసుక్రీస్తు నా సొంత రక్షకునిగా నేను అంగీకరించాను. నిజంగా 99వ సంవత్సరం మే నెల 20వ తారీఖున నేను సంపూర్ణంగా ఒక పాత సూట్ కేసు పట్టుకొని ప్రకాశం జిల్లాలో వెనుకబడిన ప్రాంతాల్లోకి ఒక మిషనరీగా వెళ్ళాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు యేసు కేవలము విశ్వాసముతో పోషిస్తున్నాడు.
ఒక సంస్థ యొక్క పరిస్థితులు ఏం లేవు. నిజంగా వెనక ముందు ₹1 గ్యారంటీగా ఇక్కడి నుంచి వస్తుందనే పరిస్థితి లేదు. అయినా నమ్మదగిన దేవుడు దాదాపుగా 25 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం నన్ను గౌరవంగా పోషిస్తూనే ఉన్నాడు. ఈరోజు నీతో ప్రేమతో చెప్తున్నాను, దేవునికి కావాల్సిన నీ విశ్వాసం. ఈరోజు అడుగుపెట్టు, ప్రభువా నీ చేతిలోకి వస్తున్నాను, ఇది నా పరిస్థితి అయ్యా, నువ్వు నన్ను లేపయ్యా, నన్ను లేపు ప్రభువా, ఈ స్థితిలో ఉన్నాను ప్రభువా, నన్ను ధైర్యపరచు, నన్ను వాడుకో, నీకు సాక్షిగా ఉంటానని నిన్ను నువ్వు సమర్పించుకో, ప్రార్థన చేసుకో, దేవుడు కార్యం చేస్తాడు. అలానే ఎవరైనా నీ పరిస్థితి, నీ చుట్టుపక్కల ఎవరైనా పడిపోయిన వారు ఉంటే వారికి కూడా ఈ విషయాలే చెప్పు. వారి విశ్వాసాన్ని ప్రభు వైపు చూపించు. వారికి నువ్వు దేవుని వాక్యం చెప్పు, నీ అనుభవం చెప్పు. నీ వంతు నువ్వు వారిని ఎట్లా లేపాలా, వాళ్ళ విశ్వాసాన్ని ఎట్లా బలపరచాలా, అదొక్కటి చెయ్యి. దేవుడు కార్యం చేస్తాడు. వారి విశ్వాసం చూసి ఆ ప్రభు ఆ రోగి వైపు తిరిగి అంటున్నాడు, కుమారుడా నీ పాపములు క్షమించబడ్డాయి అంటున్నాడు. నీ పాపములు క్షమించబడ్డాయి. వాట్ ఏ వండర్ఫుల్ గాడ్ వీ హ్యావ్. ఎంత మంచి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. నిజంగా ఆ సమస్యకు మూలాన్ని ప్రభు తీసేస్తున్నాడు. ముందు రోగం పోవటమే కాదు, పాపం కూడా పోవాలి. ఇతను రోగం పోవటానికే కాదు, ఇతను పాపం కూడా పోవాలి. ఇతను ఇక్కడ దాకా వచ్చి రోగాన్ని కాదు, పాపాన్ని కూడా తీసేస్తాడు. ప్రభు ఎంత గొప్ప దేవుడు అంటే ఇంకా అతను అడగలేదు, అయ్యా నేను పాపినయ్యా నన్ను క్షమించయ్యా అని కూడా అడగలేదు. ప్రభు దగ్గరికి వచ్చాడు. ప్రభు అంటున్నాడు, కుమారుడా నీ పాపాలు క్షమించబడ్డాయి, నువ్వు లేచి నీ పరుపెత్తుకున్నాడు. ఎంత అద్భుతమైన మాట. నేను చాలాసార్లు మా మందిరంలో చెప్తూ ఉంటాను, అయ్యా మీరు ఉన్న పళంగా ప్రభు దగ్గరికి రండి. కానీ కొందరు ఏమంటారంటే, లేదన్నా నాకు త్రాగుడు అలవాటు ఉంది, నేను రాలేను, నేను వచ్చానంటే పూర్తిగా మారి నాకు వస్తాను, నేను ఇంత పాపిని, నేను ఎట్ట రమ్మంటావు, నా చేతులు, ఒక అతను బైబిల్ తీసి చదువు అంటే నా చేతులు మంచివి కావన్నా, నా చేతులు అపవిత్రమని నేను బైబిల్ పట్టుకొని అంటాడు. దేవుని బిడ్డలారా, ఎవరైనా ఒక రోగిని, బాబు నీ రోగం తగ్గించుకుంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళంటే, లేదయ్యా నేను డాక్టర్ దగ్గరికి అట్లా వెళ్ళను, నా రోగం తగ్గినాక డాక్టర్ దగ్గరికి వెళ్తాను, నా చేతులు చూడు ఎన్ని పుళ్ళు ఉన్నాయో, ఎంత గజ్జి ఉందో, నా తలంతా ఒళ్ళంతా పాడైపోయింది, ఈ స్థితిలో నేను డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్తాను, నేను శుభ్రమైనాక వెళ్తాను డాక్టర్ దగ్గరికి, ఎందుకంటే ఆయన శుభ్రంగా ఉంటాడు కాబట్టి అని అంటావా? అలా పోతారా? శరీర సంబంధమైన రోగాన్ని ఉన్న వ్యక్తి ఉన్న పళంగా వైద్యుని చేతిలో పడితే వైద్యుడు న్యాయమైన వైద్యం చేసి నిన్ను బాగు చేస్తాడు. అట్లనే ఒక పాపిగా, ఒక బలహీనుడిగా, ఒక పడిపోయిన వ్యక్తిగా, ఒక చెడిపోయిన వ్యక్తిగా, ఒక దారి తప్పిన వ్యక్తిగా నువ్వు కనుక ఉంటే ఉన్న పడంగా ప్రభు దగ్గరికి రా. ఈవెన్ నువ్వు ప్రభు నన్ను క్షమించని అడుగుతావో అడగవో ఆ మ్యాటర్ కూడా నేను చెప్పటల్లా. నువ్వు జస్ట్ అక్కడ కూర్చో, నువ్వు మందిరంలో కూర్చో, నువ్వు సేవకుల దగ్గర కూర్చో, నువ్వు వాక్యం విను, నువ్వు ఆ చర్చి అట్మాస్ఫియర్లోకి వెళ్ళు, ఆ ఆత్మీయుల సహవాసంలోకి వెళ్ళు, ఆత్మీయ దైవజనుల దగ్గరికి వెళ్ళు. అక్కడ నీకు తెలియకుండా నీ ప్రభు నిన్ను ప్రేమించి, కుమారుడా నువ్వు నా దగ్గరకు వచ్చావు, కుమారుడా నీ పాపాలను నేను క్షమిస్తాను అని ఆయనే అంటాడు. దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. ఆ వెలుగులోకి రండి, ఆ చీకటి నుంచి బయటకు రండి. నువ్వు లేవనెత్తబట్టు నీ కోరిక అయితే కృంగిన స్థితి నుంచి, మనశ్శాంతి లేని స్థితి నుంచి, నెమ్మది లేని పరిస్థితి నుంచి, రకరకాల కారణాలతో నువ్వు నలిగిపోతూ ఉంటే రా ఇప్పుడే ప్రభు దగ్గరికి. దేవుడు కార్యం చేయకపోతే నన్ను అడుగు. దేవుడు గొప్ప దేవుడు, నా జీవితంలో అదే చేశాడు, నీ జీవితంలో అదే చేస్తాడని మాటిస్తున్నాను. దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు అంటే, ఎంత ప్రేమ కలిగిన దేవుడు అంటే, మన నిజ స్థితిని వెలిగిన దేవుడు. నువ్వే స్థితిలో ఉన్నావు నాకు తెలియదు, నువ్వు జస్ట్ రా, ప్రభువా ఈ స్థితిలో ఉన్నానయ్యా, నాకెవరు లేరు ప్రభువా, నేను పాపంలో పడి శాపంలో పడి నలిగిపోతున్నాను, అనారోగ్యంలో ఆర్థిక నలిగిపోతున్నాను, నువ్వు నన్ను లేవనెత్తు అని నువ్వు ప్రార్థన చేయి. దేవుడు కార్యం చేస్తాడు. నీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. స్క్రీన్ పైన ఉన్న ఫోన్ నెంబర్ ద్వారా నువ్వు మాతో మాట్లాడు. నీ కొరకు ప్రార్థన చేసి దేవుని కార్యం నీకు చూపించాలని నేను ఆశపడుతున్నాను. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడ నీకు వందనాలు. మా ఆత్మీయ బిడ్డలు దీవించండి. ఇలా చూస్తూ ఎవరు కన్నీళ్ళు విడుస్తున్నారో, ఎవరు కష్టాలు ఉన్నారో, ఎవరు కృంగిపోయి ఉన్నారో, ఎవరు నలిగిపోతూ ఉన్నారో, ఆ బిడ్డల కన్నీళ్ళు చూడండి, వారి విశ్వాసాన్ని చూడండి, వారిని లేవనెత్తమని నజరేయుడైన యేసయ్య నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్. థాంక్ యూ బ్రదర్. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో ఘనమైనది. యెహోవా నీ నామము
మోషే ప్రార్థించగా